వెల్కమ్ టు నోబుల్ నర్సింగ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్తో మీ మధ్యలోకి వచ్చాను. సో నర్సింగ్లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక బిల్లునైతే రెడీ చేస్తుందండి. సో ఆ బిల్లు ప్రకారం కనుక చూసుకుంటే, సో ఎవరైనా కనుక బీఎస్సీ నర్సింగ్లో చేరాలి అంటే కనుక తప్పకుండా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. సో ఇంతవరకు అయితే ఎంబీబీఎస్ వాళ్ళకి నీట్ అనే ఎగ్జామ్ని మన నేషనల్ వైడ్గా కండక్ట్ చేస్తున్నారు. సో అదే రకంగా బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకునే వాళ్ళు కూడా ఫ్యూచర్లో కంపల్సరీ ఆ ఎగ్జామ్ రాస్తేనే, అందులో క్వాలిఫై అయితేనే బీఎస్సీ నర్సింగ్ చేసే అవకాశం ఉంటుంది ఈ బిల్లు ప్రకారం. ఇంతవరకు అయితే బీఎస్సీ నర్సింగ్ చదవాలి అంటే కనుక ఇంటర్లో బైపీసీ పాస్ అయ్యి 45% ఆఫ్ మార్క్ ఉంటే సరిపోయేది. సో కానీ ఇక్కడ నుంచి కనుక బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవ్వాలి అంటే తప్పకుండా ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాలన్నమాట. అండ్ అలాగే ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారని కనుక చూస్తే, నర్సింగ్లో మెయిన్ ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ని పెంచడానికి అండ్ అలాగే పేషెంట్స్కి అందించేటువంటి కేర్లో క్వాలిటీని పెంచడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అండ్ అలాగే ఈ బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం నర్సింగ్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఎగ్జామ్ ఉంటుంది. అదే రకంగా నర్సింగ్ జాబ్ చేయాలి అన్న ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ బిల్ ప్రకారం కనుక చూసుకుంటే నర్సింగ్ ఎంటర్ అవ్వడానికి ఒక యూనిఫామ్ ఎంట్రీ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక నర్స్గా సెటిల్ అవ్వాలి అన్నా, హాస్పిటల్లో జాబ్ చేయాలి అన్నా, లేదన్నా ఏదైనా కాలేజీలో నర్సింగ్ ట్యూటర్గా సెటిల్ అవ్వాలి అని అన్నా, లేదా పై చదువులు ఎంఎస్సీ చదవాలి అన్నా మీకు అందులో ఒక మళ్ళీ నేషనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇవి రెండు క్వాలిఫై అయితేనే మీరు నర్స్గా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీటితో పాటు మరొక కీలకమైన నిర్ణయం ఏంటంటే, ఇంతవరకు కూడా నర్సింగ్కి సంబంధించినటువంటి గైడెన్స్ కానివ్వండి, లేదా అన్ని అంటే లైక్ నర్సెస్కి కానివ్వండి, నర్సింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి కానివ్వండి, ఐఎన్సీ ఇంతవరకు గౌడ్ చేస్తూ వచ్చింది. సో ఐఎన్సీ అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. సో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్లేస్లో ఈ బిల్లు ప్రకారం కొత్త కమిషన్ని తీసుకురానున్నారు. సో దాన్ని మనము జాతీయ నర్సింగ్ కమిషన్ అనేది దానికి పేరు అన్నమాట. సో ఐఎన్సీ ప్లేస్లో జాతీయ నర్సింగ్ కమిషన్ అనేది రాబోతుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా కాస్త టైం పడుతుంది. సో ఈలోపు ఎవరైనా కనుక మీ సలహాలని, సూచనల్ని, మీ ఒపీనియన్స్ని షేర్ చేయాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న మెయిల్కి మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయొచ్చు. అంటే ఈ బిల్లు పెట్టడం మంచిదేనా కాదా, అడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా, లాంటివన్నీ కూడా మీ ఒపీనియన్ని మీరు షేర్ చేసుకోవచ్చు గవర్నమెంట్తో. సో ఎవరైనా కనుక మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవాలంటే తప్పకుండా అక్కడ కనిపిస్తున్న మెయిల్కి అయితే మీ యొక్క ఐడియాస్ని, మీ యొక్క ఒపీనియన్ని, మీ యొక్క సలహాలని, సూచనల్ని షేర్ చేయండి. అండ్ అలాగే ఇంతవరకు కనుక మీరెవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నర్సింగ్కి రిలేటెడ్ ప్రతి ఈవెంట్ని, లేదా నర్సింగ్కి రిలేటెడ్ ప్రతి మ్యాటర్ని, న్యూస్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను త్రూ నా యొక్క నోబుల్ నర్సింగ్ అనే ఛానల్ ద్వారా. సో నా ఛానల్ కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్తో షేర్ చేసుకోండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి కూడా నా యొక్క ఈ ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. అవన్నీ మీకు యూస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ బిల్లులో ఇంకొక కీలకమైన మార్పు ఏంటి అని కనుక చూసుకుంటే, సో ఈ బిల్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత సో నర్సింగ్ కాలేజీలను థర్డ్ పార్టీలతో తనిఖీలు చేయిస్తారు, అంటే ఇన్స్పెక్షన్ అనమాట. సో ఈ బిల్ అనేది అమల్లోకి వచ్చిన వెంటనే సో ఇన్స్పెక్షన్ అనేది ప్రతి కాలేజ్కి జరుగుతుంది. సో వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం కాలేజెస్ ఉన్నాయే లేదా అనేది చూస్తారు. అండ్ అలాగే ఇంతవరకు నర్సింగ్లో కింద స్థాయిలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ని, అలాగే హెల్త్ వర్కర్స్ని ఇక ముందు అంటే ఈ బిల్లు పాస్ అయిన తర్వాత, అమల్లోకి వచ్చిన తర్వాత నర్స్ అసోసియేట్స్గా పిలుస్తారనమాట. సో అర్థమైంది కదండి. అనేక మార్పులు అంటే నర్సింగ్లో అనేక మార్పుల్ని చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కీలకమైన నిర్ణయాల్ని తీసుకుంటుంది. సో ఈ నిర్ణయాల్లో లైక్ కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అడ్వాంటేజ్ ఏంటంటే నర్సింగ్ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెరుగుతుంది. అండ్ అలాగే క్వాలిటీ ఆఫ్ కేర్, పేషెంట్స్కి మనం ఇచ్చే కేర్లో క్వాలిటీని కూడా మనం పెంచవచ్చు. సో డిసడ్వాంటేజ్ చూసుకుంటే కనుక సో చాలామందికి విద్య అనేది ఈ నర్సింగ్
ఎడ్యుకేషన్ అనేది దూరం అవుతుంది. సో ఇంతవరకు లైక్ తక్కువ మార్కులు వచ్చినా ఏమొచ్చినా ఓకే నర్సింగ్ చేసుకుంటే ఏదో ఒక మూలన చిన్న హాస్పిటల్లో వర్క్ చేస్తూ బతికేయచ్చు కదా అని చాలామంది లైక్ డల్ స్టూడెంట్స్ కూడా నర్సింగ్ చేసి నర్సెస్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పిల్లలకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అండి. అండ్ అలాగే కమిషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల లోపులోనే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను తీసుకొస్తారు, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది. ఈ బిల్లు ఒకసారి అమలైందంటే వితిన్ 3 ఇయర్స్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ని తీసుకొస్తారు. అండ్ అలాగే బిల్లు పాస్ అయినటువంటి 5 ఇయర్స్కి నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ని అమలు చేస్తారు. ఇదండి ఫ్రెండ్స్ ఈ బిల్లుకు సంబంధించిన ముఖ్య